భువనగిరి ఎస్సీ హాస్టల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన, ఇద్దరు విద్యార్థినుల మృతిపై నిరసన. రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కార్. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలకు ఇవాళ సత్కారం, శిల్పకళా వేదికలో సన్మానించనున్న తెలంగాణ ప్రభుత్వం. పదిహేడు పార్లమెంటు స్థానాలకు 300కు పైగా అప్లికేషన్లు, కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం భారీగా దరఖాస్తులు. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, బడ్జెట్ సమావేశాలపైనే ప్రధాన చర్చ. కేజ్రీవాల్ వ్యవహారంపై కోర్టుకు ఈడీ, ఫిబ్రవరి 7కు విచారణ వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లిలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. అదృశ్యమైన చిన్నారుల్లో 3 బాలికలు, 1 బాలుడు ఉన్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న వీరు ఒక్కసారిగా అదృశ్యం కావడంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేసు నమోదు చేసుకున్న మైలార్దేవిపల్లి పోలీసులు 4 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. వీరిని నాంపల్లి రైల్వే స్టేషన్లో గుర్తించినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. మైలార్దేవిపల్లిలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపింది. ఓవైసీ హిల్స్ వద్ద ఉన్న దానమ్మ చోపిడి వద్ద యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంటి ముందు ఆడుకుంటున్న 3 బాలికలు, 1 బాలుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. వెంటనే ఈ తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలించి దర్యాప్తు చేయగా వీరందరినీ కూడా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కూడా గుర్తించారు. అయితే ప్రజెంట్ వారందరినీ కూడా తల్లిదండ్రులకు కూడా అప్పగిస్తున్నారు. అయితే వీరు సొంతంగానే వెళ్ళారా లేకపోతే ఎవరైనా తీసుకెళ్లారా అనే దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అందుకే సీసీ ఫుటేజ్ సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు తర్వాత దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పవన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు కొనసాగుతోంది. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ రాజీనామాతో నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో రేపు బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ శివారు షామీర్పేట్లోని ఓ రిసార్ట్ కు తరలించారు. వీరంతా రేపు ఉదయం రాంచీకి వెళ్లనున్నారు.
రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పటిష్ట భద్రత కల్పించింది. వీరి రక్షణ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బల పరీక్షలో పాల్గొనేందుకు మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు కొనసాగుతోంది. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ రాజీనామాతో నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో రేపు బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ శివారు షామీర్పేటలోని ఓ రిసార్ట్ కు తరలించారు. వీరంతా రేపు ఉదయం రాంచీకి వెళ్లనున్నారు. రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పటిష్ట భద్రత కల్పించింది. వీరి రక్షణ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బల పరీక్షలో పాల్గొనేందుకు మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్తో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈసారి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు గెలవాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ప్లాన్లో భాగంగానే గత కొన్ని రోజులుగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిన్నటితో గడువు ముగిసింది. దరఖాస్తులకు ఆశావాహుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు 160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు 160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి విహెచ్ ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో మోత్కుపల్లి నరసింహులు, కపిలవాయి దిలీప్ కుమార్, బండ్ల గణేష్, గెడ్డం వివేక్ కుమారుడు వంశీ, సర్వే సత్యనారాయణ, పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. రిజర్వ్ సీట్ల కోసం పార్టీ అధికార ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్లు దామోదర్ అవేలి, సామ్ రోహన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే పలువురు ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థి నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వ్ సీట్లు వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్ భారీగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎలక్షన్ కమిటీకి టీపీసీసీ సభ్యులు పంపనున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. గెలుపు గుర్రాలను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ టీడీఎల్పీ సమావేశం ఇవాళ జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభం కానుంది. కీలకమైన నేతలు హాజరు కానున్న ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా 10 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యమైన అంశాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఇచ్చిన హామీలపై నిలదీయాలని నిర్ణయించారు. టీడీఎల్పీ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ అభ్యర్థి విజయానికి సరిపడా ఎమ్మెల్యేకు టీడీపీకి లేకపోయినా వారు పోటీలో ఉండాలని చూస్తున్నారు. దీనిపై కూడా చంద్రబాబు తమ పార్టీ నాయకులకు రాజకీయంగా ప్రణాళిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా ఈ నెల 6న వైసీపీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ టీడీఎల్పీ సమావేశం ఇవాళ జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభం కానుంది. కీలకమైన నేతలు హాజరు కానున్న ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా 10 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యమైన అంశాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఇచ్చిన హామీలపై నిలదీయాలని నిర్ణయించారు. టీడీఎల్పీ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ అభ్యర్థి విజయానికి సరిపడా ఎమ్మెల్యేకు టీడీపీకి లేకపోయినా వారు పోటీలో ఉండాలని చూస్తున్నారు. దీనిపై కూడా చంద్రబాబు తమ పార్టీ నాయకులకు రాజకీయంగా ప్రణాళిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా ఈ నెల 6న వైసీపీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ 500 రూపాయల నోట్లు ముద్రిస్తున్న వరంగల్కు చెందిన లక్ష్మీనారాయణ, ప్రణయ్లను అల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగ నోట్లు ప్రింట్ చేసే మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ 500 రూపాయల నోట్లు ముద్రిస్తున్న వరంగల్కు చెందిన లక్ష్మీనారాయణ, ప్రణయ్లను అల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగ నోట్లు ప్రింట్ చేసే మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ 500 రూపాయల నోట్లు ముద్రిస్తున్న వరంగల్కు చెందిన లక్ష్మీనారాయణ, ప్రణయ్లను అల్లాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగ నోట్లు ప్రింట్ చేసే మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ కమిషనర్ల మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజ్కు చేరింది. ఎన్నికల ముందు నుండి ఎడమొహం పెడమొహంగా ఉన్న మేయర్ కమిషనర్ల తీరుతో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు. స్టాండింగ్ కమిటీ గడువు ముగిసినా ఇప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పాలక మండలి సమావేశాలు సైతం నిర్వహించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోటి మందికి పైగా నగరవాసులకు సేవలు అందిస్తున్న సంస్థ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు నగరవాసులకు అనేక సేవలు అందిస్తుంది జీహెచ్ఎంసీ. బర్త్ సర్టిఫికెట్ నుంచి నగరంలో రోడ్లు, శానిటైజేషన్, టౌన్ ప్లానింగ్ తో పాటు నగర పరిపాలన మొత్తం బల్దియాపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అలాంటి కార్పొరేషన్లో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడుతోంది. గత ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ అన్నీ తానే జీహెచ్ఎంసీలో పనులు చక్కబెట్టారు. ఏ సమస్యమైనా మంత్రికి తెలియకుండా జరిగేది కాదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మేయర్, కమిషనర్ ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 3 సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినా కూడా అసలు ఏ విషయంలో కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అప్పుడు అడిగితేనేమో మేము తుమ్మాలన్నా దగ్గాలన్నా మాకు కేటీఆర్ గారు చెప్పాలి, కాబట్టి ఎలాంటివి కూడా మేము పనులు చేయలేకపోతున్నాము అని చెప్పి ఆన్సర్ చేసిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఎందుకు ఇట్లా ఉన్నారు అన్నది వాళ్ళంతలో వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు మన అందరినీ భాగ్యనగర్ ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలపైన చర్చించడానికి. ప్రజల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవైపు కుక్కకాటితోటి అనేక మంది పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు. నాలా పనుల నిర్లక్ష్యంలో అనేక మంది పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు. జిహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో కింది నుంచి మీది వరకు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. 25 జనవరి కమిషనర్ గారిని, మేయర్ గారిని ఇద్దరిని కలిసినప్పటికీ కూడా వాళ్ళు పాలక మండలి సమావేశం పెట్టడంతో మరో గత్యంతరం లేక మేము హైకోర్టుకు పోయి ఒక రిట్ పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ ద్వారా అయినా సరే జిహెచ్ఎంసీలో పాలక మండలి సమావేశం జరగాలని ఆశిస్తున్నాము. జిహెచ్ఎంసీలో పాలక మండలి ఉన్నప్పుడు ప్రతి నిర్ణయం మేయర్, కమిషనర్, పాలక మండలి సంయుక్తంగా తీసుకోవాలి. కానీ ఎన్నికలకు ముందు లోకేష్ కుమార్ ను మార్చి కొత్తగా రొనాల్డ్ రోస్ ను కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. మొదట్లో కొన్ని రోజులు నార్మల్ గా సాగినప్పటికీ ఎన్నికల హడావిడి మొదలు కావడం, తర్వాత ప్రభుత్వం మారడంతో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. మరోవైపు నవంబర్ 13న స్టాండింగ్ కమిటీ సభ్యుల గడువు ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాటిని నిర్వహించలేదు. అవి పూర్తయి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటుపై కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేయర్ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఎంతసేపు గౌరవ సభ్యులందరూ కూడా మేయర్ని తప్పుపడుతున్నారు. మేయర్ గారు సభ నిర్వహించడానికి కమిషనర్ గారిని చాలాసార్లు కలవడం జరిగింది. కమిషనర్ గారు మీటింగ్ చేయకపోతే ఆవిడకి మేయర్ గారు తప్పు కాదు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. ఆయన కమిషనర్ గారు ఎంత చెప్పినా కానీ ఆయన ఎందుకు మీటింగ్ పెడతలేదన్నారు. మీరందరూ కూడా కమిషనర్ గారిని ప్రశ్నించండి. కమిషనర్ గారు నిర్వహించకపోతే దానికి మేయర్ గారు బాధ్యత వహించరు. కాబట్టి మీరు కమిషనర్ గారిని ప్రశ్నించి ఆయన నిర్వహించాలి. గౌరవ సభ్యులు కోర్టులో పిల్లు వేశారు. దానికి మేమందరం కూడా సభ్యులందరూ కూడా సహకరిస్తాం. ప్రజల యొక్క మంచి పాలన అందించడానికే అందరూ కూడా కార్పొరేటర్స్ సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి జీహెచ్ఎంసీ ప్రతి 3 నెలలకు ఓసారి పాలక మండలి నిర్వహించాలని చట్టం చెప్తోంది. కానీ ఆగస్టు తర్వాత మళ్లీ ఇప్పటికీ మీటింగ్ జరగలేదు. మేయర్ కార్యాలయం సమావేశం నిర్వహించమని చెప్పినప్పటికీ కమిషనర్ నుండి స్పందన రావడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీలో ప్రజావాణి నిర్వహించకపోవడంతో నేరుగా మేయర్ ప్రజావాణిపై ప్రకటన చేశారు. 2 వారాల క్రితం ఎల్బీ నగర్ ప్రజావాణి కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. తర్వాత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
సిటీలో వివిధ ప్రాంతాల్లో పబ్లిక్ ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్లు చర్చించేందుకు ఉన్న ఒకే ఒక వేదిక కౌన్సిల్ సమావేశం. 150 మంది కార్పొరేటర్లు వివిధ అంశాలపై చర్చించేందుకు చాలా సమయం అవసరం. కానీ చాలాసార్లు 1-2 గంటలు చర్చించి సమావేశం ముగించిన సందర్భాలున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తమను నగర ప్రజలు ఎన్నుకున్నా వారి సమస్యలపై చర్చించేందుకు వీలు లేకుండా పోయిందని కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మేయర్ గారు కేటీఆర్ కన్సర్న్లో బీఆర్ఎస్ కన్సర్న్లోనే ఉంటున్నారు. ఇప్పటికైనా మేము మొన్న నోటీస్ ఇచ్చినాము, ఏవిధంగా వినతి పత్రం ఇచ్చినాము కమిషనర్ గారికి. వారికి ఎంబడే ప్రజా సమస్యల మీద మీరు రివ్యూ చేయండి. బోర్లు ఎండిపోతున్నాయి, హెచ్ఎన్డబ్ల్యూఎస్కు జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ లేదు, విచ్చలవిడిగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆడిందాట పాడింది పాటగా జిహెచ్ఎంసీలో నడుస్తుంది. ఇతర విభాగాల నుంచి వచ్చినటువంటి దాదాపు 51 మంది ఇతర డిపార్ట్మెంట్కి వచ్చి ఉద్యోగస్తులు అందులో ఏ విధంగా పనిచేస్తున్నారు. మొన్ననే హెచ్ఎండిఏలో ఒక తిమ్మింగలాన్ని చూస్తే 500 కోట్లంట. ఈడ ఎన్ని తిమ్మింగలాలు ఉన్నాయో మరి. ఈ విధంగా జిహెచ్ఎంసీ ప్రజలు కట్టే ట్యాక్స్ని మొత్తం దుర్వినియోగం చేస్తుంది. మేయర్ గారు మేము వేరే పార్టీలో ఉన్నప్పుడు మేము నడపలేము అనుకుంటే రిజైన్ చేసిపోండి, ఇంకోరన్నా మేయర్ వస్తారు. ఇమ్మీడియట్గా మీరు కౌన్సిల్ మీటింగ్ని డేట్ ఇవ్వకపోతే ఇప్పుడు మా శ్రవణ్ గారు చెప్పినట్టుగా కోర్టు చెప్పి మొట్టికాయలు వేసి మీకు బుద్ధి వచ్చే విధంగా చేయాల్సి వచ్చే పరిస్థితికి దిగజార్చుకోరు. మొత్తానికి మేయర్ కమిషనర్ మధ్య కోల్డ్ వార్ తో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు. ఇప్పటికైనా మేయర్ కమిషనర్ విభేదాలు పక్కన పెట్టి పబ్లిక్ సమస్యలపై ఫోకస్ చేసేందుకు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు కోరుతున్నారు. టార్గెట్ 2026 అంటున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. ప్రత్యేకించి మరో 2 ఏళ్లలో తమిళనాట జరగనున్న ఎన్నికలు ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్ అన్నట్లుగా మారబోతున్నాయా? నిజంగా అంత సీనుందా? మరి అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి? కమలనాథులు చూస్తూ ఊరుకుంటారా? ఇలా 1-2 కాదు. తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఇళయ దళపతిగా ద్రవిడ ప్రజల అశేష అభిమానాన్ని సంపాదించిన హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఇదే విషయంలో వస్తున్న ఊహాగానాల్ని, వార్తల్ని నిజం చేస్తూ తమిళగ వెట్రి కజగంను ప్రకటించారాయన. సోషల్ మీడియా వేదికగా తన పార్టీ రోడ్ మ్యాప్, ఎన్నికల లక్ష్యం గురించి స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు హీరో విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు, తటస్థమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న విజయ్ లోక్సభ ఎన్నికల వేళ పార్టీ పెట్టినా తన లక్ష్యం మాత్రం అసెంబ్లీ ఎన్నికలేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోరు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలే బరిలో ఉంటాయని చెప్పక తప్పదు. అయితే మరి ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉంటుందనేదే ఇక్కడ కీలక అంశంగా మారింది. ప్రస్తుతం తమిళనాట డీఎంకే అధికార పక్షంగా ఉంది. అన్నా డీఎంకే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అయితే అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ చాలా వరకు బలహీనపడిందనే చెప్పాలి. పైగా ఏఐఏ డీఎంకే నేతల మధ్య సఖ్యత కూడా అంతగా లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక బీజేపీకి ఇక్కడ వచ్చే సీట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన పోటీ అంటే డీఎంకే వర్సెస్ విజయ్ పార్టీ మధ్యనన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడైన స్టాలిన్ వయసు ఇప్పటికే 70 ఏళ్లు. మరో 2 ఏళ్లలో రానున్న ఎన్నికల్లో ఆయన రాజకీయాల్లోనే ఉన్నప్పటికీ పార్టీని క్రియాశీలకంగా నడిపించే బాధ్యత ఆయన తనయుడు, ప్రస్తుతం డీఎంకేలోనే కాదు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఉదయనిధికే అప్పగిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ దిశగా ఇప్పటికే ఉదయనిధి తన ప్రయత్నం చేస్తుండగా తన వంతు సాయం అందిస్తున్నారు స్టాలిన్. దీంతో ప్రభుత్వంలో ఎందరు మంత్రులు ఉన్నా ఉదయనిధి పేరు మాత్రం మారుమోగిపోతోంది. పైగా ద్రవిడ ప్రజల్ని మరింత ఆకట్టుకునేలా ఆయన కామెంట్లు చేస్తుండటంతో డీఎంకేలో ఉదయనిధి కీలకంగా మారారని చెప్పక తప్పదు.
ఇక హీరో విజయ్ విషయానికి వస్తే ప్రత్యక్షంగా ఎప్పుడు రాజకీయాల్లో లేకపోయినా స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ తన వంతు పాత్ర పోషిస్తుంటారు. అందువల్లే ఆయన పార్టీ పెట్టిన వేళ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు తనకు హాబీ కాదని, దానికోసం జీవితం పూర్తిగా అంకితం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమిళ ప్రజల కోసం ఇలా చేయడం అన్నది తన కృతజ్ఞతగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరి మధ్య సారూప్యతల విషయానికి వస్తే అటు ఉదయనిధి, ఇటు హీరో విజయ్ ఇద్దరూ యువకులే. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నవారే. పైగా వీటన్నింటికి మించి యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉన్నవాళ్ళు. సినీ రంగంతో సంబంధం ఉన్న వాళ్ళు కావడం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య ప్రధాన తేడా కేవలం రాజకీయ అనుభవమే. ఇలాంటి వేళ రానున్న ఎన్నికల్లో పోటీ ప్రధానంగా వీరిద్దరి మధ్య చాలా ఉత్కంఠ రేపుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఈ సంగతులన్నీ ఎలా ఉన్నా తమిళనాట మరో ముఖ్యమైన అంశం. రాష్ట్రంలో సాధారణంగా ఓటర్లు ప్రతి 5 ఏళ్లకు ఓసారి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంటారు. ఎప్పుడో 1-2 సార్లు మినహా ఎప్పుడూ ఇదే తంతు. మరి ఆ రకంగా చూస్తే రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తారా, లేక డిఎంకేకే మరోసారి పట్టం కడతారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.